ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. బెల్ ఏదైతే ఉందో మనకి మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. వాకిన్ టెస్ట్ ఫర్ 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదైతే ఉందో డిప్లొమా హోల్డర్స్, అలాగే బీఈ బీటెక్ అండ్ బీకామ్ క్యాండిడేట్స్ కోసం అనమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక బీఈ బీటెక్ వాళ్ళ కోసం అయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఏంటంటే ఇక్కడ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, అలాగే మెకానికల్ అనమాట. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి బీకామ్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే టెక్నీషియన్ అప్రెంటిస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి డిప్లొమా హోల్డర్స్ కోసం ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ అనమాట. ప్లస్ ఇదైతే మనకి జాబ్స్ కదనమాట. 1 year ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రెషర్స్ కోసము. చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి మనకి 17,500 రూపీస్ పర్ మంత్ సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బీకామ్ క్యాండిడేట్స్కి 12,500, డిప్లొమా హోల్డర్స్కి కూడా మనకి 12,500 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదైతే తర్వాత మీరు ప్రాజెక్ట్ ఇంజనీర్గా కానీ తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్గా మనం వెళ్ళే అవకాశాలు అయితే మీకు ఉంటాయన్నమాట. ఎందుకంటే బెల్లో మనకి ఎప్పుడు కూడా వేకెన్సీస్ ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి తర్వాత మీకు అక్కడ జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డేట్ వచ్చేసరికి మనకి 28 April 2026. ఇంకా వెన్యూ వచ్చేసరికి లేడీ ఎంటిల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, రామానాయుడుపేట, మచిలీపట్నం 521001 అనమాట. ఇంకా చూసుకుంటే కనుక రిపోర్టింగ్ టైం వచ్చేసరికి బీఈ బీటెక్ క్యాండిడేట్స్కి మనకి అందులో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళ కోసం అయితే 8:45 AM అక్కడ రిపోర్ట్ అయితే చేసుకోవాలి. ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే 10 AM, అలాగే ఈ యొక్క బీకామ్ క్యాండిడేట్స్, డిప్లొమా హోల్డర్స్ వచ్చేసరికి 11:15 AM ఈ యొక్క అడ్రస్లో ఈ యొక్క డేట్లో మీరు అయితే రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి ఎగ్జామినేషన్ కోసం అనమాట. ప్లస్ ఇంకా సిలబస్ వచ్చేసరికి ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీ యొక్క సబ్జెక్టుకి బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మీరు ఏ బ్రాంచ్ లేదంటే ఏ స్ట్రీమ్కి అప్లై చేసి ఆ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఆ యొక్క రెస్పెక్టివ్ డిసిప్లిన్కి ఆ క్వశ్చన్స్ మాత్రం అడగడం జరుగుతుంది అనమాట. ఇంకొక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏమీ లేదనమాట. బీఈ బీటెక్ కానీ బీకామ్ కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ ఓన్లీ పాస్ అయితే కనుక మీరు సరిపోతుంది. ఎటువంటి పర్సంటేజ్ అనేది మీకు అవసరమైతే లేదనమాట. ఓన్లీ మన ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు కాబట్టి తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు దీనికి ఆ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక మనకి ఈ యొక్క డిగ్రీ హోల్డర్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 1 July 2023. ఆ తర్వాత పాస్వర్డ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. మీరు 1/1/2023 లేదంటే ఆ తర్వాత పాస్వర్డ్స్ అందరూ కూడాను దీనికి ఎలిజిబుల్ అవుతుంది. దాని ముందు వాళ్ళైతే దీనికి అవకాశం అయితే లేదనమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ బీకామ్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఆర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 July 2023 అని అదైతే గుర్తుపెట్టుకోవాలి. మీన్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కు సంబంధించి దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే లేదనమాట. అయితే మీరు NATS 2.0 పోర్టల్ అయితే తప్పనిసరిగా ఈ యొక్క స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మీ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు, 15 స్టెప్స్ ఉన్నాయన్నమాట. మీరు NATSలో ఈ యొక్క స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు వరుసగా చేసుకొని కంప్లీట్ అయితే చేసుకొని డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ యొక్క ప్రొఫైల్ అనేది మీ ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ప్లస్ మనం NATS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం అయితే గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. తెలుగులో ఉంది. మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీగా మీరు దీంట్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క ఎగ్జామినేషన్కి కానీ మీరు అప్లై చేయడానికి కానీ ఎటువంటి ఫీజు లేదనమాట, 0 ఫీజు. ప్లస్ ఇంకేంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి మీకు ఎటువంటి టీఏ/డిఏలు అనేవి మీకు ఇవ్వడం జరగదు అనమాట. ప్లస్ ఇంకేంటంటే మనకి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏవైతే తప్పనిసరిగా తీసుకెళ్లాల్సినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క రిటర్న్ టెస్ట్కి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ స్టేట్మెంట్, అలాగే ప్రొవిజనల్ బీఈ బీటెక్ సర్టిఫికేట్, అలాగే తీసుకుంటే మనకి బీకామ్ సర్టిఫికేట్ అనమాట. ఎవరికి ఏది అప్లికబుల్ అయితే అదనమాట. డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి ఆ యొక్క ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, అలాగే SC ST OBC EWS PWD క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్, అలాగే అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా NATS రిజిస్ట్రేషన్ కాపీ
అనేది తప్పనిసరిగా మీరు ఈ యొక్క ప్రొఫైల్ కంప్లీట్ చేసుకుని 100% ఆ యొక్క రిజిస్ట్రేషన్ కాపీని మీరు అది కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఒక ట్రైనీ ఇంజనీర్ లేకపోతే ఆ యొక్క జూనియర్ ఇంజనీర్ అలా ప్రాజెక్ట్ ఇంజనీర్ లాంటి జాబ్స్ అనేది ఇమీడియట్గా మీకు నెక్స్ట్ ఇయరే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అయితే మనకి వేరే బ్రాంచెస్లో మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఆఫీసర్గా కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి బీఈ బీటెక్ చేసిన వాళ్ళకైతే.